ముగ్గురు మావోయిస్టులు మృతి, అందులో 2 మహిళలు. ఛత్తీస్గఢ్ సుంగాలో ఎన్కౌంటర్. ఇంకా ముగ్గురు మావోయిస్టులు అయితే పాత్ర అయితే కొనసాగుతూనే ఉంది. ఏదైతే మన ఏది ఏం పేరు గగనా ఆపరేషన్ గగన్ విషయంలో మావోయిస్టులు అయితే ఏర్పడేస్తారు, కానీ మరి ఉగ్రవాదులపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నారో మనకు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అంతగానో విచ్చలవిడిగా మన భారతదేశంలో ఎంతో మంది ఉగ్రవాదులు, దాదాపు డాక్టర్లే మరి ఉగ్రవాద చర్యలు తీసుకుంటున్నారు. మన వాళ్ళని ఏర్పడేస్తలేరు. ఒక విషయమే, ఈ మావోయిస్టులు దేనికి వేరు, అడవులలోకి ఎందుకు వేరు? వారి ప్రజలకు స్థానికంగా లోకల్ ఏది పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ఈ అగ్రవర్ణ కులాలు ఇబ్బంది పెడుతున్నారు, ఈ తద్వారా వాళ్ళు ఏది వ్యవస్థను వాళ్ళకి నచ్చక వాళ్ళు మన బిడ్డలే, వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డలే, వాళ్ళని మాత్రం ఏర్పాటు ఎక్కడెక్కడ ఎన్కౌంటర్ చేస్తారు. కానీ మరి ఈ ఉగ్రవాదులను ఎందుకు ఎన్కౌంటర్ చేయలేకపోతారు? ఈ అరెస్ట్ల పరపరం ఎందుకు? ఒక్కొక్కరిని ఏర్పారేయాలి కదా ఎన్కౌంటర్ చేసి. ఇక్కడ మహారాష్ట్ర పైన ఉన్నటువంటి శ్రద్ధ ఉగ్రవాదుల మీద ఎందుకు లేదు అనేది స్థానిక ప్రజలు ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. ఇంతగానో ఉగ్రదాడి ఎందుకు జరుగుతుంది? ఇట్లా పేలుడు పదార్థాలు ఎక్కడంగా వస్తుంది? వీళ్ళని కదా అసలు ఆయన ఎన్కౌంటర్ చేయాల్సింది. వాళ్ళు మనోళ్ళు కాదు కదా. వీళ్ళేమో పేద ప్రజల కోసం వీళ్ళు అడవుల పాట బట్టి వారికి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు ఉద్యమం ఎత్తుకుంటే సరే, వాళ్ళని మావోయిస్టులు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు, అది బాగానే ఉంది. ఇట్లా ఉగ్రవాదులు ఎందుకు ఎన్కౌంటర్ చేయలేకపోతున్నారు? మీరు వీళ్ళు అడ్డం వస్తారు కదా, వీళ్ళు అడ్డం వస్తారు కదా, వీళ్ళు ఏరి పారేద్దాం. వీళ్ళు అడ్డం వచ్చారు కదా, అసలైన ఉగ్రవాదులు కదా మనకు కావాల్సిన టార్గెట్. వాళ్ళపైన కదా అసలు ఎన్కౌంటర్ చేయాల్సింది. అది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయవలసిందిగా సూచన.